హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. నా పేరు రాధ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? గుడ్ మార్నింగ్. లేచారా? టిఫిన్స్ అయ్యాయా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చెప్పేది నేనైనా, చెప్పించేది మీరు. ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది, ఏంజెస్ బ్లెస్సింగ్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. కింద కామెంట్ బాక్స్లో చిన్నగా పాజిటివ్గా మీకు ఎంత మటుకు రెజనేట్ అయిందని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయాలి కదా. ఒక 2 మినిట్సే కదండి నేను అడుగుతుంది. టైం తీసుకొని లైక్ ఇవ్వండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. శ్రీమాత్రే నమః. షేర్ చేయడం మర్చిపోకండి. చూడగానే లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ మీకు మార్నింగ్ వీడియో ఎంత మటుకు రెజనేట్ అవుతుంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాటమ్ ఆఫ్ ది డిక్, సెవెన్ ఆఫ్ కప్స్, వాకవే ఎనర్జీ. మీ లైఫ్లో నుంచి చెప్పపెట్టకుండా వాకవే వెళ్ళారు. మీ ఏంటి అని అంటే ఈరోజు మీ ఎనర్జీస్, బట్ ఇది మీ పర్సనల్ కోసం వచ్చినట్టుగా ఉంది కొంతమందికి. ఓకే, వాకవే ఎనర్జీ, బాటమ్ ఆఫ్ ది డెక్, 7 ఆఫ్ కప్స్తో, 8 ఆఫ్ కప్స్తో మీ లైఫ్లో చెప్పపెట్టకుండా వెళ్ళిపోయి మీకు మీ ఎమోషన్స్తో మీ ఫీలింగ్స్తో ఆడుకొని బాధ పెట్టి సైలెంట్గా వాకవే చేసిన పర్సన్, ఆ పర్సన్ ఎనర్జీ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు. ఆ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. తన మనసులో, తన ఆలోచనలో గజిబిజి గందరగోళంగా ఉంది. సో మీరైనా సరే ఆ పర్సన్ కోసం ఆలోచనలో, ఆ పర్సన్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పోతారు, ఆ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరితో చాట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చెప్పేసి అని మీకు గందరగోళం, మీకు మనశ్శాంతి లేదు. మీ పర్సన్కి కూడా మనశ్శాంతి లేదు. ఓకేనా? స్పై చేస్తున్నారు, చూస్తున్నారు. మిడ్ నైట్ వరకు ఆ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తారు, ఎప్పుడు వెళ్తారు, మెసేజ్ చేస్తారా, కాల్ చేస్తారా అని చూస్తూనే ఉన్నారు. నిద్ర లేదు, హెల్త్ సిక్ అయిపోయింది, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, పిక్స్ చూస్తున్నారు. అతను వాళ్ళు పంపించిన మెసేజ్లు చూస్తున్నారు. వాళ్ళు ఇంతకుముందు పంపించిన ఫొటోస్ కానీ వాయిస్ రికార్డ్స్ కానీ ఏమైనా సరే చూస్తున్నారు. మీకు నిద్ర లేదు. మీరు మీరు కాల్ చేస్తారేమోనని చెప్పేసానని, వాళ్ళు కాల్ చేస్తారేమోనని మీరు ఎదురు చూస్తున్నారు, విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మీ పర్సన్ కూడా మీరు కాల్ చేస్తారేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. బట్ మీరేంటి అంటే ఈ రోజంతా నేను చేయదలుచుకోలేదు, అవసరం లేదు, నేను నన్ను బాధ గురి చేసేసి, నన్ను బాధ పెట్టేసేసి, పెట్టకుండా నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్కి నేను ఎందుకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలని మీరు ఆలోచిస్తున్నారు.
బట్ ఏదైనా సరే మీరు అలా ఆలోచిస్తున్నా కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్కి మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి, లేదనుకుంటే మీ పర్సన్ మీరు మీ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్లో ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు దూరంగా ఉన్నారు, ఒకే ఊరైనా కూడా మీ ఇద్దరు ఒకరినొకరు కలుసుకోలేని పరిస్థితి. కానీ ఎనీవే మీరైతే వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం. ఈరోజు మొత్తం తన ఆలోచనలు తన కోసం వెయిట్ చేయటం ఇదే వస్తుంది. మీరు మీ లైఫ్లో మీకు మదర్ ఫిగర్ కనపడుతున్నారు. మీ మదర్ ఫిగర్ కానీ మీరు కానీ సింగిల్ ఓరియంటెడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మీకు విసిగిపోయి వేజారిపోయి మీరు కొంతమంది రాటుదేలిపోయారు. కొంతమంది రాటుదేలిపోయి దేనికి కూడా స్పందించకుండా మనసు చంపుకొని రాయిలా ఉన్నారు. వెరీ గుడ్, అలానే ఉండాలి. మీరు అలా ఆలోచిస్తారు. ఈ రోజంతా అసలు విపరీతమైన కోపము, విపరీతమైన దుఃఖము అయినా సరే పైకి మాత్రం ఇలా స్ట్రాంగ్గా కనపడతారు. ఎంపరర్, మీ లోపల మీకు క్లారిటీ లేదు. బట్ క్లారిటీ ఉన్నా కూడా మీరు ఒక డిసిజన్ తీసుకున్నట్లేదు, ఒక స్టెప్ తీసుకున్నట్లేదు, ఒక నిర్ణయం తీసుకున్నట్లేదు. లేవిట్, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళని నేను ఎందుకు వదిలేయలేకపోతున్నానని ఇలా ఆలోచిస్తూనే ఉంటారు మీరు. ఈరోజు మీకు అవకాశం ఉంది, మీరు మూవ్ ఆన్ అవ్వచ్చు, మీకు అవకాశం ఉంది, మీ లైఫ్లో గ్రోత్ ఉంది. బట్ మీరు ఆ గ్రోత్ కోసం కూడా ఆలోచించట్లేదు. వెళ్ళిపోయిన విషయాలు, జరిగిపోయిన విషయాలు, వదిలేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు ఈరోజు. కొంతమంది ప్యాషనెట్గా న్యూ బిగినింగ్ కూడా చేస్తారు. ఒక సినారియో వేగవంతంగా కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. వేగవంతంగా కొంతమంది ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేస్తారు, గతాన్ని వదిలేస్తారు. ఓకేనా? టెన్ స్వార్డ్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. 6 of Cups, వెరీ గుడ్, వెరీ నైస్, సూపర్. 10 of Swordsకి ఆ పర్సన్ వాళ్ళు మీకు చిన్ననాటి స్నేహితులు అయి ఉండొచ్చు, మీ క్లాస్మేట్ అయి ఉండొచ్చు, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, మీ కొలీగ్, మీ రిలేటివ్స్, బట్ ఎవరైనా సరే వాళ్ళు కొంతమంది అయితే కంప్లీట్గా హీల్ అయిపోయారు. కొంతమంది వాళ్ళని కలుస్తారు కూడా ఇక్కడ. ఎందుకంటే నైట్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, కలుస్తారు. కొంతమంది కంప్లీట్గా హీల్ అయిపోయి అవసరం లేదని చెప్పేసి లీవ్ ఇట్ అని చెప్పేసానని ఇలా ఎంపరర్లా చెప్పాను కదా ఇంతకుముందు. కొంతమంది వదిలేస్తారని, ఆ వదిలేసేసి కంప్లీట్గా డెత్, రీబర్త్, అవసరం లేదు, నన్ను వదిలేసి వెళ్ళిన వాళ్ళకి గురించి నేను ఆలోచించదలుచుకోలేదు అని చెప్పేసానని కొంతమంది ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేస్తారు. కొంతమందికి ఓల్డ్ పర్సన్తోనే ఈరోజు రీయూన్ అవుతుంది. ఏదేమైనా కూడా పైకి స్ట్రాంగ్గా కనపడుతున్న లోపలంతా బాధ, దుఃఖం జరిగిపోయిందని ఆలోచిస్తుంటారు. దాంట్లో నుంచి బయటకు రావడానికి మళ్ళీ వేరే చోట నువ్వు బిగినింగ్ చేస్తారు. ఇలా ఉండబోతుంది ఈరోజు. ఇది ఎంత రిలేషన్కి సంబంధించే వచ్చేసింది ఈరోజు. వెయిట్ చేస్తుంటే, కాల్ కోసం, మెసేజ్ కోసం, మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తుంటే, లేదనుకుంటే వెయిట్ చేస్తున్నా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరు మీ పర్సన్ అయినా కలవడానికైతే వెళ్తారు, లేదా మీ పర్సన్ అయినా మీ లైఫ్లోకి అయితే వస్తారు. మీరు కాల్ కోసం, మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా, లేదు మీ పర్సన్ మీట్ అవ్వాలని అనుకుంటున్నా, కొంతమంది చూస్తున్న మా వ్యూవర్స్ వాళ్ళే వెళ్తారు ఆ పర్సన్ కలవడానికి. తాడో పేడో తేల్చుకోవాలి, ఎన్నాళ్ళు ఇలా ఒక స్టెప్ ముందుకు వెళ్ళేయాలి, లేదనుకుంటే వదిలేస్తే పూర్తిగా వదిలేయాలి అని గట్టి నిర్ణయం కూడా కొంతమంది తీసుకున్నారు. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. అబండెన్స్, రీకన్సిడర్, కలుస్తారని చెప్పాను కదా కొంతమంది. విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్, ఇన్ ది నియర్ ఫ్యూచర్, సక్సెస్. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఓకేనా? సక్సెస్. తాడో పేడో తేల్చుకొని నేను ముందుకు వెళ్ళిపోతాను, ఇలా స్టక్ ఎనర్జీలో నేను ఉండను, నా వల్ల కాదు, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, కలిస్తే కలుద్దాం, లేదనుకుంటే లీవ్ ఇట్ అని కొంతమంది స్ట్రాంగ్గా నిర్ణయం అయితే తీసుకుంటారు. వెరీ గుడ్, అలానే ఉండాలి. నాన్చే వాళ్ళు ఏ విషయాన్ని ఎక్కడికి ముందుకు తీసుకెళ్లే వాళ్ళు స్టక్ ఎనర్జీలో సంవత్సరాల కొలది ఒకే విషయంలో నాంచుకుంటూ ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళను వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వాళ్ళని సంతోషపెట్టరు.
ఓకేనా? ఇదండి ఈరోజు మీకు ఇలా జరగబోతుంది. కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, కొంతమంది ప్యాషనెట్గా నువ్వు బిగినింగ్ చేస్తారు. ఎనివే ఏదైనా సరే జరిగిపోయిన దాన్ని వదిలేసేసి కొత్తగా లైఫ్లో ముందుకెళ్తున్న వాళ్ళకి కంగ్రాట్స్. ఓకేనా? మీకు కానీ నా రీడింగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో ఎంత మటుకు రెజనేట్ అవుతుందని పోస్ట్ చేయండి. నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడూ మీ పైన వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్న పనులు విజయవంతంగా ముందుకెళ్ళాలని, మీరు లైఫ్లో సంతోషాన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, హ్యాపీ సండే, బాయ్.